దుర్యోధనుడు దాక్కున్నాడు. నీళ్లల్లో ఉన్నాడు కాబట్టి ఎవరికీ పైకి కనపడే అవకాశం లేదు, ఇందులో ఉన్నాడు అని అంటే ధర్మరాజు ఆ దుర్యోధనుణ్ణి చూసి అంటున్నాడు, అని వెండియునా పతి కురుజననాథు గురించి పలుకు శక్రుడు తోడై చనుదించనేని పోవచ్చునే నాచే తప్పి ఇందు చొచ్చిన తనకున్. ఆ దేవేంద్రుడే సహాయంగా వచ్చినా కూడా ఇప్పుడు ఈ మడుగులో దాక్కున్నటువంటి ఈ దుర్యోధనుడు ఉన్నాడే, ఆ దుర్యోధనుడు నా నుంచి తప్పించుకోవడం సాధ్యం అవుతుందా అని అంటుంటే శ్రీకృష్ణ పరమాత్మ అన్నారు, ఓ ధర్మరాజా, మాయతో కూడుకుని ప్రవర్తించేటటువంటి వాళ్ళు, దుర్మార్గమైనటువంటి మనస్తత్వంతో మోసపు పద్ధతులతో అవతల వారిని మట్టు పెట్టాలని ప్రయత్నించేటటువంటి వాళ్ళని ధార్మికమైనటువంటి మార్గంలో జీవించాలని కోరుకోవడం యుక్తమైనటువంటి విషయం కాదు. కాబట్టి అటువంటి మాయతోనే విరోధుల్ని కూడా మట్టు పెట్టాలి. పూర్వం దైత్యులను సంహరించేటప్పుడు విష్ణువు ఇంద్రుడు కూడా మాయోపాయాలను పాటించడం జయించడం అందువలననే జరిగింది. హిరణ్యకశిపుణ్ణి వృత్రాసురుణ్ణి చంపినటువంటి విధానం నువ్వు విన్నావు కదా. రావణాసురుడు హోమాదులను చేస్తుంటే రామచంద్రమూర్తి వాటిని భంగం చేయించి మరీ రావణ సంహారం చేయించారు కదా. కాబట్టి నువ్వు ఈ దుర్యోధనుణ్ణి బయటికి తీసుకొచ్చేటటువంటి విషయంలో మాయాపద్ధతినే అనుసరించాలి తప్ప వేరొక మార్గంలో వెడితే కపటి, ఆయన లొంగే అవకాశం ఉండదు అని చెప్తూ అటువంటి మార్గంలో వెళ్ళి దుర్యోధనుడు బయటికి వచ్చేటట్టుగా చూడు అంటే ధర్మరాజు గారు ఆ మడుగులో దాక్కున్నటువంటి దుర్యోధనుడిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. అభిమానధనుడు గనక ఆ దుర్యోధనుడు ఆ అభిమానం తూట్లు పడేటట్టుగా మాట్లాడితే ఇక అందులో ఉండడానికి ఇచ్చగించాడు, బయటికి వచ్చేస్తాడు. అందుకని ఆ దుర్యోధనుడి యొక్క బలహీనతని దృష్టిలో పెట్టుకొని ధర్మరాజు గారు మాట్లాడుతున్నారు. ఇటు తగునే సుయోధన మహీవలయంబున ఇట్టి దైన్యమెచ్చట విన చూడ కల్గెని అసంఖ్యులు రాజులు నీకుగాగ చచ్చుటయును బంధుమిత్రులు విశుద్ధ చరిత్రులు పోరనట్లు త్రుంగుటయును చూచి ఏటికి కృంకితి నీళ్లను చావు తప్పుని. ఓ దుర్యోధన, ఇట్లా ఎప్పుడైనా ఎక్కడైనా భూమండలంలో ఏ రాజైనా పిరికితనంతో దాక్కోవడం మనం చూశామా? నీ కోసమని చెప్పి యుద్ధం చేయడానికి ఎందరో రాజులు వచ్చారు, వాళ్ళందరూ మరణించారు. పెద్దలు ఎందరో వచ్చారు, వాళ్ళందరూ మరణించారు. నువ్వు మాత్రం వాళ్ళందరూ మరణించిన తర్వాత నీళ్లలో దాక్కోవడానికి ప్రయత్నిస్తున్నావు. ఇది నీచమైనటువంటి విధానం కాదా? కొడుకులు తమ్ములు కలన ఘోరపు చావులు సావజూచి ఎట్లొడబడి నీదు బుద్ధి ఎడలోముటకై విను రాజరాజా ఇమ్మడుగున కీడ్చి తెచ్చే విధి మానము ప్రాణము కంటే చాలా నిక్కుడగుట చెప్పగా వినవుకో కడు నీచిత పొంది తక్కట. ఓ దుర్యోధన, నీ కుమారులు చనిపోయారు, తమ్ముళ్ళు చనిపోయారు, బంధువులు చనిపోయారు, స్నేహితులు చనిపోయారు. ఇప్పుడు నువ్వు ఒక్కడివి మాత్రం నీ శరీరం దక్కించుకోవడం కోసం ఈ మడుగులో ప్రవేశించి దాక్కున్నావా? ఇంత అభిమానం లేని పని చెయ్యడానికి నీకు ఎలా మనసొప్పిందయా? అభిమానం ప్రాణం కన్నా గొప్పది కదా, అది నిలబెట్టుకోవడానికి ప్రయత్నించాలి కదా. పాండురాజు యొక్క కుమారుల యొక్క భుజ విజృంభణాన్ని తట్టుకోలేక దుర్యోధనుడు చెట్ట చివర ఒక మడుగులో దాక్కుని ప్రాణాలు దక్కించుకునే ప్రయత్నం చేశాడని రేపు లోకులు చెప్పుకుంటే నీకు అది అపకీర్తి కారణం కాదా? నువ్వు ఇటువంటి పని చెయ్యొచ్చా? ఆ కర్ణ, శకుని, దుశ్శాసనాదుల్ని నమ్ముకుని ఆ రోజు మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడి ఇప్పుడు చిట్ట చివరికి వచ్చేటప్పటికి ఇలా మడుగులో దాక్కున్నావు. వాళ్లతో కలిసి కుట్ర చేసినప్పుడు ఏ అనుమానం లేకుండా మనం విజయం సాధిస్తామనుకున్నావు. కానీ నీ అంచనాలు తలక్రిందులు అయ్యేటప్పటికీ వాళ్ళు పోగా నువ్వు దాక్కోవడానికి ప్రయత్నిస్తున్నావు. నీ శక్తి ఎటువంటిదో చూసాం మేము, నువ్వు ఇప్పుడు మాకు దొరికావు కాబట్టి నువ్వు ఎక్కడికి పారిపోవడానికి అవకాశం లేదు అని మము నోర్చినం పృథివియంతయు నేలగవచ్చు నీవు చచ్చిన సురసత్మ సౌఖ్యములు చేకూరు రెండు తెరంగులందు నొప్పనియది లేదు తాగ నగుబాటకు ప్రాణము చేటు తెచ్చుకోల్విను మము నీ ఎదుర్పదగు వేయు విధంబుల చాటి చెప్పెదన్.
ఒకవేళ దుర్యోధన నువ్వు మమ్మల్ని కానీ ఎదిరించి ఇప్పుడు యుద్ధంలో ఓడించగలిగితే భూమండలాన్ని ఎలుకోవచ్చు, లేదు మా చేతులలో నువ్వు మరణిస్తే వీరస్వర్గాన్ని అలంకరించుకోవచ్చు. ఈ రెండిటిలో ఏ పద్ధతిని అనుసరించినా ఉత్తమమే. నువ్వు మమ్మల్ని గెలిచి భూమిని పొందినా మంచి పద్ధతే, ఒకవేళ మా చేతిలో నువ్వు సంహరింపబడి వీరస్వర్గాన్ని పొందినా మంచి పద్ధతే. ఈ రెండు మంచి పద్ధతులు, ఈ రెండు మంచి పద్ధతులను విడిచిపెట్టేసి నువ్వు యుద్ధంలో దాక్కోవడం అనేటటువంటిది మాత్రం ఏ విధంగా చూసినా మంచి పద్ధతి కాదు అని అంటే దుర్యోధనుడు ఆ మడుగులో నుంచి జవాబు చెప్పాడు. నరుడు ప్రాణభయంబుబరయుట అరుదయ్యా, వినుము తెల్లంబుగా మనుజనాథ, రథవాహ సారథి రహితుండనగుటను, బాణాది హేతి సంపదలు లేమి, పరివార శూన్యత వాటిల్లుటను, బంధుమిత్ర సహాయులు మిడి అడంగ చచుటయును, పోట్ల నొచ్చి మేనును డప్పికూరి, చిత్తంబున బోరి కెలయ కునికి చేసియూ తొలగితి, బుదిగి సేదతేర్చుకొని రణమునకు ఉదీర్ణ వృత్తి వచ్చువాడను, నీవు మీవారు విశ్రమింపుడంతకు మరి రెండు సొంపు సూపా. ఓ ధర్మరాజా, ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు కదా, ఏ మనుష్యుడికైనా లోకంలో ప్రాణభయం ఉంటుంది కదా, అటువంటి ప్రాణభయం నాకు కూడా ఉంటుంది కదా. నా వారన్నవారు ఇప్పుడు ఎవ్వరూ లేరు కదా, నాకు రథం లేదు, కవచం లేదు, ధనస్సు లేదు, బాణములు లేవు, పరివారం లేరు, సైన్యం లేదు, ఉన్నవాడనా ఒంటివాడను, బాగా అలిసిపోయాను, ఒంటికి ఆయుధాల యొక్క దెబ్బలు తగిలాయి, విశేషమైన దాహం వేస్తోంది, నీరసంగా ఉన్నాను. అటువంటి సమయంలో ఈ మడుగులో నేను దాక్కున్నాను. అంత మాత్రం చేత పిరికివాడనయ్యానని కాదు, విశ్రాంతి తీసుకొని బయటికి వస్తాను, వచ్చిన తర్వాత మీతో యుద్ధం చేస్తాను. మీరు కూడా వెళ్ళి విశ్రాంతి తీసుకోండి, విశ్రాంతి తీసుకొని అందరం సంతోషంగా ఉన్నాక మళ్ళీ యుద్ధం చేద్దాం అంటే ధర్మరాజు గారు అన్నాడు, మేము మా అలసట తీరిపోయేటట్టుగా విశ్రాంతి తీసుకున్నాం, నీకోసమే వెతుకుతున్నాం, వెతగ్గా నువ్వు మాకు ఇప్పటికి కనపడ్డావు, మా అలసట తీరిపోయింది కాబట్టి ఇక నువ్వు యుద్ధానికి సన్నద్ధమై బయటికి రా అన్నాడు. అంటే ఆ దుర్యోధనుడు అన్నాడు, దేనికి యుద్ధం చేయాలి? ఎవరి కోసమైతే నేను రాజ్యాన్ని ఆశిస్తున్నానో, ఎవరి కోసమైతే ఈ భోగాలన్నీ పొందాలనుకుంటున్నానో ఆ కుమారులు లేరు, ఆ తమ్ముళ్ళు లేరు, ఆ పరివారము లేదు, ఆ పెద్దలు లేరు, ఇక దేనికి యుద్ధం చేయాలి మీతో నేను? ద్రుపదతనూజులన్ గెలిచి దౌర్బల సంపదనుల్లసిల్లి, మిమ్ము అపచిత దర్పహీనులగునట్లుగా చేసి, సమస్త భూపతిత్వ పదము కంటినేనియో వృధారభ సంబదింపుగాదు, కర్ణుపడుట భీష్ములేమిని గురుండు మృతుండకుటన్ ధరాధిప. ఓ ధర్మరాజా, నిజంగా నేను ఇప్పుడు ఆ ద్రుపద కుమారులందరినీ కూడా నాకున్నటువంటి భుజపరాక్రమంతో యుద్ధం చేసి ఓడించి మీ సోదరులందరినీ కూడా మట్టుపెట్టి రాజ్యాన్ని పొందినప్పటికీ కూడా ఇప్పుడు ఆ రాజ్యాన్ని నాతో పాటు సంతోషంగా అనుభవించడానికి స్నేహితులా, తమ్ముళ్ళా, కొడుకులా, పెద్దవాడైనటువంటి భీష్ముడా, ద్రోణుడా, కర్ణుడా ఎవరున్నారు? దీనికోసం ఆ రాజ్యం కాబట్టి నాకు అక్కర్లేదు. మెట్ట వేదాంతం తప్ప ఇవన్నీ ముందు తెలియవు. మరి ఇందాక ఎలా చెప్పాడు? సంజయుడితో మాట్లాడుతున్నప్పుడు నేను ఇక్కడి నుంచి తప్పించుకుంటాను, సమయం చూస్తాను, సందర్భం చూస్తాను, మళ్ళీ అందరినీ కూడగట్టుకుంటాను, అప్పుడు విజృంభిస్తాను, పాండవుల్ని మట్టు పెడతాను. మరి ఆ మాటలు ఎలా వచ్చాయి? ధర్మరాజు గారు తానున్న ప్రదేశాన్ని కనిపెట్టి వచ్చి మాట్లాడితే ఈ జవాబులు ఎలా వచ్చాయి అంటే ఎప్పటికీ ఏది చూస్తే అది మాట్లాడుతుండడం. వైరాగ్యం ఉన్న వాళ్ళే మాట్లాడుతున్నాడు. తనవారు తాను కూడగా అనుభవ సుఖమందడీని, అది రాజ్యమే రాజునకు, భవత్ పరిజనములు అనుజన్ములు బ్రతికిరి, ఏలు మఖిల ధాత్రిన్, ఏలు మఖిల ధరిత్రిన్. ఓ ధర్మరాజా, నాకు నా వైపు ఉన్నవారన్నవారెవరూ లేరు, కానీ నీకు నీ పరివారం అంతా ఉంది కాబట్టి నీకు ఈ భూమిని ఏలడంలో సంతోషంగా ఉంటుంది. కాబట్టి నువ్వు ఏలుకో రాజ్యాన్ని. ఏమింక సమరమల్ల మహీనాయక నీక యుర్వినిచ్చితి, శాంతి కానకుజని వల్కల పరిధానుడనై తపమునర్చెదను మునుల కడన్. నేను ఈ రాజ్యం అంతా నీకు ఇచ్చేస్తున్నాను, తీసేసుకొని వెళ్ళిపో. నేను యుద్ధం చెయ్యను. నేను అరణ్యాలకు వెళ్ళిపోయి
మునులు కట్టుకునేటటువంటి వస్త్రములను ధరించి అక్కడ కూర్చుని హాయిగా ఏ తపస్సు చేసుకుంటాను. ఓడిపోయి వచ్చినటువంటి వాణ్ణి, మడుగులో దాక్కున్నవాణ్ణి, నాకెందుకయ్యా గర్వం, ఈ భూమినంతటినీ నువ్వే ఏలుకో, గుర్రాలు ఏనుగులు ఏమీ లేవు, అన్నీ చచ్చిపోయాయి, ఇది నీ నెత్తిన పట్టుకుపో రాజ్యాన్ని అని అంటూ ఈ భూమండలాన్ని ఏలుకోవాలని కదా ఇంత తాపత్రయపడ్డావు. ఇక యుద్ధంలో నేను ఓడిపోయాను, నేను యుద్ధం చెయ్యాలనుకోవట్లేదు, కాబట్టి రాజ్యాన్ని నీకు ఇచ్చేస్తున్నాను, నువ్వే తీసుకో అని ధర్మరాజు గారితో అంటే, ధర్మరాజు గారు అన్నారు, అందరూ మరణించిన తరువాత కూడా, భీష్ముడు మరణించాడు, ద్రోణుడు మరణించాడు, కర్ణుడు మరణించాడు, అంతమంది బంధువులు, స్నేహితులు, రాజులు తెగటారిపోయిన తరువాత కూడా శల్యుడికి సర్వసైన్యాధిపత్యం ఇచ్చి ఎందుకు వచ్చావు యుద్ధభూమికి? శల్యుడు ఏమైనా విజృంభిస్తాడేమో, మమ్మల్ని తెగటార్చేస్తాడేమో, అప్పుడు రాజ్యాన్ని పొందవచ్చనేగా నీకు ఆశ లేకపోవడం ఏమిటి? నీకు ఇప్పుడు భూమి వద్దు అన్న ఆశ ఉంది అంటే ఎవరు నమ్ముతారు? అప్పుడు వాళ్ళందరూ బ్రతికున్నారా? అప్పుడు వాళ్ళెవరూ లేనప్పుడేగా శల్యుడికి సర్వసైన్యాధిపత్యం ఇచ్చి తీసుకొచ్చావు. అంటే మనసులో నీకు రాజ్యం వద్దన్న భావన ఉందన్న మాట నేను నమ్మను. ఓ దుర్యోధన, నీ ఈగి నేను భూనాయకుడొకటొల్ల, రాజకోటికి పరిగ్రహము సనునే, నిన్ను ననింతెగటార్చి నేల పాలించెద, నన్ను నోర్చితేని పెంపున సుఖింపు, ఏమిటి వాడవై ఇచ్చితి పొడమి నీ కనియడు మాట ఇట్లాడిదిప్పుడు, నీవు ధరిత్రి ఈమీర్చిన కురుకులంబునకు ఇట్లారడి పోవనేలా, శాంతి నొందుటకై ధర్మ సంవిభాగకరణమొనరింపవచ్చిన కమలనాభు, వాక్యవృత్తి పాటింపక వాడి సూది మోపినంతైన ఈనోపనంటి. ఓ దుర్యోధనుడా, నువ్వు రాజ్యం ఇవ్వడం ఏమిటి, నేను తీసుకోవడం ఏమిటి? రాజనేటటువంటి వాడు యుద్ధంలో రాజ్యాన్ని సంపాదించుకోవాలి తప్ప ఎవరో దయతో ఇస్తే పుచ్చుకునేదా రాజ్యం? కాబట్టి నువ్వు ఇవ్వడం నేను పుచ్చుకోవడం అనేటటువంటిది చెల్లేటటువంటి విషయం కాదు. నువ్వు ధైర్యంగా యుద్ధానికి రా, నిన్ను చంపి రాజ్యాన్ని తీసుకుంటాను. నీకు నిజంగా ఇవ్వాలి అన్న భావన ఉంటే, సంధి కోసం మేము ప్రయత్నం చేసినప్పుడు మాకివ్వవలసినటువంటి రాజ్యభాగాన్ని నువ్వు మాకు ఇచ్చి ఉంటే ఈ విధంగా అసలు యుద్ధం జరిగేదా? ఈ కురుక్షేత్ర రణభూమిలో రెండు పక్షాలు కలుసుకుని యుద్ధం చేసి ఇంతమంది మరణించవలసినటువంటి అవసరం కలిగి ఉండేదా? ఆనాడు సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ సంధి కోసం ప్రయత్నం చేసి మీ సభకి వస్తే సూది మోపినంత రాజ్యం కూడా ఇవ్వను అని చెప్పావు. దానివలనే కదా ఇంత యుద్ధం జరిగింది, దానివలననే కదా ఇంతమంది మరణించారు. ఇంతమంది మరణించిన తరువాత ఇప్పుడు సంధి చేసుకుంటాను, మీకు రాజ్యభాగం ఇస్తాను, మీకు రాజ్యం ఇస్తాను అంటే ఎవరు అంగీకరిస్తారు? నువ్వైనా ప్రాణములతో ఉండాలి, నేనైనా ప్రాణములతో ఉండాలి తప్ప నువ్వు రాజ్యం ఇస్తే తీసుకోవలసినటువంటి అగత్యం నాకు లేదు. కాబట్టి ఒకవేళ నేను భూమిని ఇచ్చేశాను కదా అని నువ్వు ఉన్నా నేను నిన్ను ఉండనివ్వను, నిన్ను చంపి రాజ్యాన్ని పొందుతాను. కాబట్టి నా ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయి, నీ ప్రాణాలు నా చేతిలో ఉన్నాయి, యుద్ధం తప్పదు. కాబట్టి ఈ రాజ్యం కోసమేగా ఒకనాడు లక్క ఇంట్లో పెట్టి మమ్మల్ని కాల్పించడానికి ప్రయత్నించావు, పాములతో కరిపించావు, విషం కలిపి పెట్టించావు, మాయాద్యూతం కల్పించావు, ఇన్ని పనులు చేసింది రాజ్యం కోసమే. ఇప్పుడు నాకు రాజ్యం అక్కర్లేదు, యుద్ధం అక్కర్లేదు అంటే ఎలా కుదురుతుంది? నువ్వు ప్రాణములతో ఉండగా రాజ్యాన్ని తీసుకోవడం కుదరదు. కాబట్టి యుద్ధానికి రా, ఇంతకన్నా మీలైనటువంటి మార్గం లేదు. లోపల దాక్కుని ఇలా ఎలా ప్రాణములను తప్పించుకుందాం అనుకుంటున్నావు అంటే, యుద్ధం చేసేటటువంటి స్థితికే దగ్గర పడిపోయినటువంటి దుర్యోధనుడు ఆ ముఖాన్ని విదిలించుకొని ఆ ధర్మరాజు గారితో మాట్లాడుతూ అంటాడు, మీరేవురును పరివార బాంధవ మిత్ర సహితులరు, అఖిలాస్త్ర శస్త్రవంతులరు, కరిస్యందన తురగ సమేతులరు, ఏనొకరుండ విహీన సహచరత్వంబు విగతాయుధత్వంబు వాహనహీనత నొందితి,
ఏ విధమునని యొనర్పగవచ్చు, అది కాక పోటుల డస్సితి కడు, మీకు డప్పి లేదు. వరుసదగనొక్కడొక్కడ వచ్చి పోరుడు, ఇప్పుడు వెడలి మిమ్మందర నెల్ల చెలుల చుట్టముల రూపుమాపెద, చుట్టుముట్టి పలువురొక్కనితో పోర పాడియగునే. ఓ ధర్మరాజా, మీరేమో సైన్యంతో ఉన్నారు, బంధువులతో ఉన్నారు, అస్త్రశస్త్రములతో ఉన్నారు. నేను చూస్తే ఒక్కడనే ఉన్నాను. నా వైపు ఏ పరివారం లేదు. నా దగ్గర ఆయుధాలు లేవు, నా దగ్గర రథాలు లేవు, ఏనుగులు లేవు, గుర్రాలు లేవు. పైగా అలిసిపోయి ఉన్నాను, దాహంతో ఉన్నాను. అటువంటప్పుడు మీ అందరూ కట్టుకుని నా ఒక్కడి మీద పడి నన్ను చంపేస్తారా? ఓ పని చెయ్యి, ఒక్కొక్కరు రండి, నేను కూడా ఒక్కడిని కాబట్టి యుద్ధం చేస్తాను. మిమ్మల్ని మీ స్నేహితులు, బంధువులు అందరితో కలిపి చంపేస్తాను, అందులో సందేహం లేదు. కానీ ఒకడి మీదకి ఇంతమంది రావడం న్యాయం కాదు కదా. ఇప్పుడు ధర్మం మాట్లాడుతున్నాడు, అది విచిత్రం. కాబట్టి మీరు ఒక్కొక్కరుగా రండి, వస్తే నాతో యుద్ధం చేద్దరు కానీ అంటే ధర్మరాజు గారు దుర్యోధనుడితో మాట్లాడుతూ, వలసిన అస్త్రశస్త్రములు వాహనముంగును ఒక్కరుండనిన్గలన జయించువాడు, అతని గర్వము నీ వడగించితేని ఈ ఇలా సకలంబుగైకొని వహింపుము రాజ్య విభూతి, వాడు నిన్ తలపడి పోరు చుట్టములను తక్కటి వారలు నిలిచి చూడగన్. ఓ దుర్యోధన, నువ్వు మా అందరితో కలిసి యుద్ధం చెయ్యక్కర్లేదు. నీకు అస్త్రములు ఇస్తాను, శస్త్రములు ఇస్తాను, నీకు కావలసినటువంటి కవచాలు ఇస్తాను, అన్నీ ఇస్తాను. నువ్వు మాలో ఎవరో ఒక్కడితో యుద్ధం చేయి చాలు. ఇక్కడ చుట్టాలు, బంధువులు, స్నేహితులు అందరూ చూస్తుండగా నువ్వు ఎవరో ఒక్కడిని కోరుకుని వాడితో యుద్ధం చేయి. వాడిని నువ్వు చంపేస్తే ఈ రాజ్యం అంతా నువ్వు ఏలుకో. ఒకవేళ వాడు నిన్ను చంపేస్తే ఇంకా సమస్య లేదు, రాజ్యం మాదైపోతుంది. కాబట్టి ఆ విధంగా చేద్దాం. మేమందరం కలిసి నిన్ను చంపుతామంటా లేదు, ఎవరో ఒక్కడితో యుద్ధం చేయి అనగానే దుర్యోధనుడు తన విశాలమైనటువంటి వక్షస్థలం మీద గదాదండంతో భుజం మీద పెట్టుకుని బయటికి వచ్చాడు నీళ్లల్లోంచి. వచ్చి ఆ ధర్మరాజు గారి వంక చూసి, నువ్వు నాకు అన్నీ ఏర్పాటు చేస్తానన్నావు కాబట్టి యుద్ధానికి వస్తానంటూ, ఒక్కొక్కరే యుద్ధానికి రండి, మీరు అనేకులు, నేను ఒక్కడిని, అలిసిపోయాను, సేవకులు లేరు, ముందే చెప్పాను అని అంటే ఆ ధర్మరాజు గారు నా సైన్యాన్ని నీ మీదకి రావడానికి అంగీకరించను, భయపడకుండా నువ్వు సిద్ధం కా, ఒక్కడివి ఒక్కడితోటే యుద్ధం చేయి, తల బాగా గట్టిగా బిగించి కట్టుకో, దిండు కట్టుకో, కావలసినటువంటి బంగారు కవచం కట్టుకో, కావలసినటువంటి ఆయుధాన్ని తీసుకో అంటూ ధర్మరాజు గారు చటుక్కున నూరు జారో అతిశయంతోటో, ఏదో అలవిమీరినటువంటి నమ్మకంతోటో, ఏ విశ్వాసంతోటో, ఎందుకన్నాడో తెలీదు, ఏరికొను మీవు నొకని మాయే ఊరందు వాడు నీతోడగద బోరువాడు వాని చంపి మహియేలు వానిచే చచ్చి త్రిదివ సౌఖ్యముందుము చేసితి సమయమేను. ఓ దుర్యోధన, నేను ప్రతిజ్ఞ చేసి చెప్తున్నా, మేము 5గురం ఉన్నాం కాదు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. ఇందులో ఎవరో ఒక్కడినే ఎంచుకో, ఆ ఒక్కడు నీతో గదాయుద్ధం చేస్తాడు. ఆ గదాయుద్ధంలో నువ్వు ఎవరిని కోరుకున్నావో వాడిని ఓడించేస్తే ఈ రాజ్యం అంతా నువ్వు వేలేసుకో. ఒకవేళ నువ్వు చచ్చిపోతే వీరస్వర్గాన్ని అలంకరించు అని చెప్పిన తర్వాత వెంటనే దుర్యోధనుడు మహా ఉత్సాహంతో బంగారుమయమైనటువంటి కవచాల్ని తన శరీరానికి తొడుక్కుని మేరుపర్వతం ఎలా ఉంటుందో అలా నిలబడి గద చేత్తో పట్టుకుని ఉన్నాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుతో మాట్లాడుతూ, గదాయుద్ధానికి మా 5గురిలో ఎవరినైనా ఒకడిని రమ్మని నువ్వు ఇంత గొప్పగా చెప్పేశావు కదా, ఒకవేళ భీముణ్ణి వదిలిపెట్టేసి దుర్యోధనుడు ధర్మరాజా నిన్ను కోరుకున్నా, అర్జునుడిని కోరుకున్నా, నకుల సహదేవుల్లో ఎవరినన్నా కోరుకున్నా, ఏం చేస్తారు మీరు దుర్యోధనుడితో యుద్ధం? దుర్యోధనుడితో గదాయుద్ధం అంత బాగా చేయగలరా మీరు? మీరు చెయ్యలేరు నలుగురు. అప్పుడు మీ నలుగురిలో ఎవడో ఒకడు వెళ్ళి ఆ దుర్యోధనుడి చేతిలో ఓడిపోతే రాజ్యం అంతా ఇచ్చేస్తావా దుర్యోధనుడికి? మరి ప్రతిజ్ఞ చేస్తున్నానని ఎలా మాట్లాడేశావు? మా 5గురిలో ఎవడో ఒకడిని తీసుకో అన్నావే, వాడు సహదేవుడిని రమ్మంటే అంతవరకు ఎందుకు నిన్నే రమ్మంటే చేస్తావా ఆ దుర్యోధనుడితో కదా యుద్ధం? ఏం మాట్లాయా ఇది? ఒకరిని చంపితే నీ సకలోర్వియుకైకొనుమంట నీవు
మున్శకునికి మాయజోదమున సంపదలెల్ల త్రయోదశాబ్ద భోగ్యకృతి నమర్చి యొడ్డినటులైనది పందెపు కయ్యమయ్యే శత్రుకులము నెల్ల దుఃఖపడి త్రుంచుట తాదుది పందెమాడిని. ఏం పనులయ్యా ధర్మరాజా, ఒకప్పుడు 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేస్తామని చెప్పి వాళ్ళ సభకి వెళ్ళి శకునితో జోదమాడి ఓడిపోయి వచ్చావే, అలా ఉంది. నీ కోసమని చెప్పి యుద్ధం చేసి ఎందరో రాజులు చచ్చిపోయారా, స్నేహితులు చచ్చిపోయారా. ఇప్పుడేమో చిట్ట చివరికి వచ్చిన తర్వాత మా 5గులో ఎవరో ఒక్కడిని తీసుకుని గదాయుద్ధం చేయి, వాడు ఓడిపోతే రాజ్యం అంతా తీసేసుకుంటున్నావా? ఇది కూడా ఒక రకమైన జోదమే కదా. ఏం మాట్లాడుతున్నావు ధర్మరాజా నువ్వు? నిజంగా భీముణ్ణి పక్కన పెట్టి మీ నలుగురిలో ఎవరినైనా కోరుకుంటే ఏమైపోతుంది? మళ్ళీ రాజ్యం అంతా పోతుంది కదా. ఎలా ఇటువంటి ప్రతిపాదనలు నువ్వు తీసుకొస్తున్నావు అని అంటున్నప్పుడు వెంటనే భీమసేనుడు జోక్యం చేసుకొని 14 లోకాలైనా సరే నేను ఆ దుర్యోధనుడితో యుద్ధం చేసినప్పుడు అండగా వస్తే మాత్రం గెలవగలవా? ఈ నీచుడైనటువంటి దుర్యోధనుడు అహంకారంతో ఉన్నటువంటి వాడు, ఆత్మస్థుతి చేసుకునేటటువంటి వాడు నా ఎదుట పడిన తరువాత ఇక ప్రాణములతో పోగలడా? భుజపరాక్రమశాలినైనటువంటి నేను ఈ దుర్యోధనుణ్ణి పడగొట్టడం పెద్ద కష్టమా? కాబట్టి నువ్వేం బెంగ పెట్టుకోకన్నాడు. అదృష్టవశాత్తు ఆ సంభాషణలో ఏమైందంటే కృష్ణుడు అనవసరంగా బెంగ పెట్టుకుంటున్నాడు, నేనున్నాను కదా, నేను చంపేస్తాను కదా దుర్యోధనుణ్ణి అని భీముడు ముందుకు రావడంలో దుర్యోధనుడి యొక్క దృష్టి భీముడి వైపుకే వెళ్ళిపోయింది సహజ వైరంతో. నిజంగా ఆ సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ జోక్యం చేసుకుని అట్లా మాట్లాడి దుర్యోధనుడి యొక్క దృష్టి మరల్చి భీముణ్ణి కోరుకునేటట్టుగా చేసి ఉండకపోతే, ఏ సహదేవుణ్ణో నకులుణ్ణో ధర్మరాజునో కోరుకుని ఉండుంటే నిజంగా అది మళ్ళీ యుద్ధంలో ఇంకో జోదం అయిపోయి రాజ్యం అంతా దుర్యోధనుడికి పోయి ఉండేది. అంతటి ధర్మరాజు గారు చటుక్కున నోరు జారడం ఎంత ప్రమాదకరమైన పరిస్థితో చూడండి. దయకి కూడా హద్దు ఉండాలి. కాబట్టి ఆ కృష్ణ పరమాత్మ భీమసేనుడితో మాట్లాడుతూ, అవును నాకు తెలుసు, ఒకప్పుడు బకాసురుణ్ణి చంపావు, హిడింబాసురుణ్ణి చంపావు, జరాసంధుణ్ణి చంపావు, కళింగాది రాజుల్ని చంపావు, కురురాజు యొక్క కుమారుల్ని చంపావు, ఏనుగులన్నింటినీ కూడా కాళ్లతో రాసి అవతల పారేశావు, దుశ్శాసనుడి యొక్క రొమ్ము చీల్చి నెత్తురు త్రాగుతున్నప్పుడు ఈ దుర్యోధనుడు కాళ్ళు చేతులు ఆడక అట్లా నిలబడిపోయాడు. ఇటువంటి ఈ దుర్యోధనుణ్ణి చంపవలసి వస్తే మీ 5గురు మిగిలిన సైన్యం అందరూ కలిసి ఒక్కడిని చంపేయాలి శత్రువు దొరికినప్పుడు. అంతేకాని ఇన్ని ధర్మపన్నాలు, ఇన్ని చర్చలు, ఇన్ని ప్రతిపాదనలు, నువ్వు ఒక్కడ ఉన్నావు మేము ఒక్కళ్ళమే వస్తాం, ఎందుకయా ధర్మరాజుకి ఈ మాటలన్నీ? అందరూ కలిసి చంపేయాలి తప్ప అన్నది నా ఉద్దేశ్యం. కానీ నీ మీద నాకు ఏ విధమైనటువంటి అనుమానం లేదు భీమసేన అంటే అవతల దుర్యోధనుణ్ణి రెచ్చగొడుతూ భీముడితో యుద్ధం చేసేటట్టుగా అతనిలో అభిమానాన్ని రగల్చాడు కృష్ణ పరమాత్మ. ఆనాడు సభలో ద్రౌపదీదేవిని అందరూ చూస్తుండగా జుత్తు పట్టుకుని ఈడ్పించాడు కదా, అప్పుడు నువ్వు 2 ప్రతిజ్ఞలు చేశావు. దుశ్శాసనుండి సంహరిస్తానన్నావు, సంహరించి గుండెలు బద్దలు కొట్టి నెత్తురు త్రాగావు. రెండవది దుర్యోధనుణ్ణి చంపి తల తన్నుతానన్నావు. ఇప్పుడు రెండవదైనటువంటి దుర్యోధన సంహారం చేసి తల తన్ని నీ ప్రతిజ్ఞ నెరవేర్చుకునేటటువంటి సమయం ఆసన్నమైంది. ప్రతిజ్ఞ నీది కాబట్టి ఇప్పుడు ఎవరిని కోరుకోవాలి? దుర్యోధనుడు నిన్నే కోరుకోవాలి. కాబట్టి అట్లా ఈ భూమండలానికి అంతటికీ కూడా ధర్మరాజుని పట్టాభిషిక్తుణ్ణి చేయడానికి వీలుగా గదాయుద్ధంలో ఆ దుర్యోధనుణ్ణి మట్టుపెట్టు. కాబట్టి అనగానే ఆ కృష్ణ పరమాత్మ యొక్క మాటలు విన్నటువంటి భీమసేనుడు పరమ సంతోషంతో గదతో ఆ దుర్యోధను యొక్క ప్రాణాలు తీసేస్తానని చెప్పి చాలా సంతోషాన్ని వెలిబుచ్చి ఆ దుర్యోధనుడితో యుద్ధానికి సిద్ధపడి పౌరుష యుక్తమైనటువంటి మాటలు మాట్లాడుతూ క్రూరకర్మ అని తలచకుండా, ఒకనాడు దుర్యోధన నువ్వు లక్క ఇంట్లో మమ్మల్ని అందరినీ పెట్టి నిప్పు పెట్టే ప్రయత్నం చేశావు, మాయాజూదంలో ధర్మరాజుని ఓడించి మమ్మల్ని అనేక కష్టాలు పాలు చేశావు, ద్రౌపదీదేవిని ఎంతో కష్టపడేటట్టుగా చేసి అవమానం చేశావు, ఇప్పుడు యుద్ధానికి వచ్చావు, అందులో భీష్మద్రోణాదులతో పాటుగా ఎందరో వీరులు మరణించారు, ఇప్పుడు ఇక నువ్వు ఒక్కడవే ఉన్నావు, ఇక నువ్వు నా చేతులలో మరణిద్దువు గాని సిద్ధంగా ఉండు, యుద్ధానికి రమ్మని పిలిస్తే ఆ దుర్యోధనుడు భీముడితో యుద్ధానికి సిద్ధపడ్డాడు. ఈలోగా బలరాముడు తీర్థయాత్ర ముగించుకుని అదే సమయానికి వచ్చాడు.
వచ్చి కూర్చుని ఆయన సుదీర్ఘంగా తన యొక్క తీర్థయాత్ర వివరములన్నీ చెప్పిన తరువాత భీముడికి ఈ దుర్యోధనుడికి గదాయుద్ధం జరుగుతోంది అని చెప్పారు. ఆయన కూడా కూర్చొని చూస్తున్నాడు. ఈలోగా ఇద్దరి మధ్య భయంకరమైనటువంటి యుద్ధం ప్రారంభమైంది. ఆ భీముడు దుర్యోధనుడి యొక్క వక్షస్థలాన్ని గురి చూసి గద పెట్టి కొట్టినప్పుడు ఆ శరీరాన్ని జాగ్రత్తగా ఒడుపుగా పక్కకి ఉంచి దుర్యోధనుడు తప్పుకున్నాడు. అలాగే దుర్యోధనుడి వాడి గుండె పగిలిపోయేటట్టుగా భీముడు రెండవ మాటు వేసి కొట్టాడు. అలాగే భీముడు దుర్యోధనుడి యొక్క పక్కటెముకలు విరిగిపోయి బోర్లా పడిపోయేటట్టుగా వేరొక మాట కొట్టాడు. దుర్యోధనుడు కూడా అంతే పౌరుష ప్రతాపాలతో గదతోటి భీముడి యొక్క తల మీద కొడితే చెంపల మించి రక్తం కాల్వలు కారేటట్టుగా కొట్టాడు. అలాగే ఆ దుర్యోధనుడు పెనుగాలికి మద్ది చెట్టు పడిపోయేటట్టుగా భీముడు కొట్టాడు. ఇలా సింహనాదాలు చేసుకుంటూ భీముడు దుర్యోధనుడు ఎవరూ కూడా ఒకరికన్నా ఒకరు తక్కువ కాకుండా యుద్ధం చేస్తున్నారు. ఆ యుద్ధం చేస్తున్నటువంటి సమయంలో అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని ఒక ప్రశ్న వేశాడు. వీళ్ళిద్దరినీ చూస్తుంటే కృష్ణ నిజానికి ఎవరు గెలుస్తారనిపిస్తోంది, ఎవరి యందు కౌశలము పరాక్రమము రెండు ఎక్కువ ఉన్నాయి అని అడిగితే కృష్ణ పరమాత్మ అనవిని శౌరి ఇట్లని అర్జునుతోడ గురూపదేశ సంజనిత సమన్వయంబు సదృశంబ తలంపగ ఇద్దరందు పావని మెయిలావు పెద్ద కురువల్లభుడారయ కౌశలంబు పెంపున అధికుండు తత్పరతబూని శ్రమం బధికంబు సేయుటన్. ఓ అర్జున, వీళ్ళిద్దరికీ గురువు గదాయుద్ధం నేర్పినప్పుడు సమానంగా ఒక్కలాగే నేర్పాడు. కానీ భీముడికి శరీర బలం ఎక్కువ కాబట్టి దెబ్బల్ని ఓర్చుకుంటున్నాడు. యథార్థానికి కౌశలం మాత్రం దుర్యోధనుడిదే. కాబట్టి దుర్యోధనుడే ఈ యుద్ధంలో విజయాన్ని సాధిస్తాడు, భీముడు విజయాన్ని సాధించలేడు. ఇది పరమ సత్యం. ఎందుకని అంటే భీముడు కేవలం మూర్ఖపు పట్టుదలతో యుద్ధం చేస్తున్నాడు తప్ప దుర్యోధనుడితో కౌశలంతో తెలివితేటలతో ఉపాయంతో యుద్ధం చెయ్యట్లేదు. భీముడు ఈ యుద్ధంలో గెలవాలి అంటే కపటోపాయం తప్ప మార్గం లేదు. యుద్ధంలో ప్రత్యేకించి గదాయుద్ధంలో బొడ్డు కింద కొట్టడానికి వీల్లేదు, నాభి కింద కొట్టరు. కానీ భీముడికి ఒక అవకాశం ఉంది. పూర్వం ఆ సభలో ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు, నేను దుర్యోధనుడి యొక్క తొడలు విరగ్గొడతాను అని. ప్రతిజ్ఞాపాలనము అన్న మిష పెట్టి భీముడు దుర్యోధనుడి యొక్క తొడలు విరగ్గొట్టేయాలి. తన గదాదండంతో దుర్యోధనుడి యొక్క తొడలు విరగ్గొట్టి నేల మీద పడిపోయేటట్టు చేస్తే భీముడు గెలుస్తాడు. అయితే నాభి కింద కొట్టకూడదు, కానీ ప్రతిజ్ఞ ఉంది కాబట్టి నిగ్గుకొచ్చేస్తాడు. అట్లా కొట్టాలి తప్ప నిజంగా యుద్ధమే చేస్తే భీముడు గెలవడం. ఎందుకని అంటే 13 సంవత్సరములు భీముడికి సాధన లేదు. అరణ్యవాస కాలంలో అజ్ఞాతవాసంలో గదాయుద్ధాన్ని భీముడు సాధన చెయ్యలేదు. దుర్యోధనుడు నిరంతర సాధన చేశాడు. నిజానికి భీముడి యొక్క ఉక్కు విగ్రహాన్ని తయారు చేయించి ప్రతిరోజు యుద్ధం చేసేవాడు. తన తొడలు భీముడికి అందకుండా ఉండడం కోసమని గాలిలో ఎగురుతూ శరీరాన్ని తిప్పుతూ రకరకాలుగా తప్పుకునేటటువంటి ప్రయత్నాలన్నీ 13 సంవత్సరములు నేర్చుకున్నాడు. అయినా భీముడు కొట్టినప్పుడు తగిలి తీరుతుంది. ఎందుకు తీరుతుంది అంటే ఒక్కటే కారణం, మైత్రేయ మహర్షి యొక్క శాపం ఉంది దుర్యోధనుడికి. నువ్వు ధర్మరాజాదులతో సంధి చేసుకుని ధార్మికంగా కలిసి బ్రతకడానికి ఇచ్చగించకపోతే యుద్ధభూమిలో భీమసేనుడి యొక్క గదాదండపు దెబ్బ తగిలి తొడలు విరిగి పడిపోతావని శపించాడు. మైత్రేయ మహర్షి యొక్క మాట నిజం అవ్వాలి. అందుకని భీముడు కొట్టినటువంటి దెబ్బ ఖచ్చితంగా దుర్యోధనుడి తొడలకి తగిలి పడిపోతాడు. అవతల శాపం నిజం కావాలి, భీముడి యొక్క ప్రతిజ్ఞ నిజం కావాలి. అప్పుడు గదాయుద్ధంలో నాభి కింద ఎందుకు కొట్టావు అంటే నీ ప్రతిజ్ఞ చేశాను కాబట్టి కొట్టానని చెప్పవచ్చు. కాబట్టి అర్జున ఒక పని చెయ్యి, ఆ యుద్ధంలో భీముడు నీ వైపు తిరిగినప్పుడు తొడలు చూపించి జ్ఞాపకం చేయి ప్రతిజ్ఞ.
అన్నాడు. అంటే మీరు కానీ అలా చేయకపోతే ధర్మం ధర్మం అని అదిగో ధర్మరాజు గారు చేసిన ప్రతిపాదనలో కట్టుబడి కూర్చుంటే చిట్ట చివరికి భీముడు ఓడిపోతాడు. ఓడిపోయిన తర్వాత దుర్యోధనుడికి రాజ్యం దక్కుతుంది. ఇంత యుద్ధము జరిగిన తర్వాత మీరు దుర్యోధనుడిని మహారాజుని చేసి చిట్ట చివరికి ఆయన మోచేతి నీళ్లు తాగి బ్రతకవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆ భీముడు నీ వైపు తిరిగినప్పుడు సంజ్ఞ చేయమని చెప్పాడు. చెప్పగానే అర్జునుడు భీముడు తన వైపు తిరిగినప్పుడు తొడల మీద కొట్టి చూపించి దుర్యోధనుడి యొక్క తొడలు విరగ్గొట్టమని సంజ్ఞ చేశాడు. శ్రీకృష్ణుడు కూడా అర్జునుడికి అనుమతి తిరిగి చెప్పాడు. నేను సాధ్యమైనంత వరకు దుర్యోధనుణ్ణి పడగొట్టడానికి ప్రయత్నిస్తాను, నాభి కింద కొట్టకుండా చూస్తాను, సాధ్యం కాకపోతే కొట్టేస్తానన్నాడు. ఇద్దరి మధ్య సంకుల సమరం జరుగుతున్న సమయంలో దుర్యోధనుడు భీముణ్ణి గదతోటి గట్టి దెబ్బ కొట్టాడు. స్పృహ తప్పి పడిపోయినట్టుగా పడిపోయాడు. పడిపోగానే దుర్యోధనుడు భీముడు మరణించాడనుకుని మహాసంతోషాన్ని పొందాడు. వెంటనే భీముడు సొమ్మసిల్లి మళ్ళీ లేచి తనదైనటువంటి లాఘవంతో ఆ గదాదడ్డాన్ని ఎత్తి కొట్టాడు. ఆ కొట్టడంలో అందకుండా గాలిలో ఎగిరి తప్పించుకునేటటువంటి సాధన చేసినటువంటి దుర్యోధనుడు తప్పించుకునే ప్రయత్నం చేసినా భీముని యొక్క గదాదండం తొడల మీద తగిలింది. దానికి కారణం ఒక్కటే, మైత్రేయ మహర్షి యొక్క శాపం పోవడానికి వీల్లేదు, అది జరిగి తీరాలి. ఎందుకని అంటే తన మాట దుర్యోధనుడు విననప్పుడు ఆ శాపం అన్వయం అవుతుంది, వినలేదు కాబట్టి అన్వయం అవ్వవలసిందే. అందుకే పూర్తిగా భీముడు నాభి కింద కొట్టాడన్న దోషం అన్వయం చేయడానికి అవకాశం లేకుండా పోయింది. పైగా భీముడి ప్రతిజ్ఞ ఉంది. అదే కృష్ణ పరమాత్మ కూడా బలరాముడితో చెప్తాడు. ఎప్పుడైతే ఆ తొడల మీద ఆ భీముడి యొక్క గదాదండం తగిలిందో పర్వత శిఖరం నేల మీద పడిపోతే ఎలా పడిపోతుందో అలా నెత్తుటి ముద్ద అయిపోయి రెండు తొడలు విరిగిపోయి ఆ దుర్యోధనుడు భూమి మీద పడిపోయాడు. పడిపోగానే భీముడి దగ్గరికి వెళ్ళి ఏకవస్త్ర పాంచాలినట్లీక్షి తేరబనిచి సభలోన పరిచిన పాపఫలముననుభవింపుము దుష్టాత్మ అనుచు వామచరణమున బెట్టిదముగాగ శిరము తన్నే. ఒకానొక నాడు ద్రౌపదీదేవిని సభలోకి ఈడ్పించి ఏకవస్త్ర అయినటువంటి ఆవిడ వస్త్రాపహరణం చేసినటువంటి పాపానికి ఫలితాన్ని అనుభవించరా దుష్టాత్మ అంటూ తన ఎడమ పాదంతో దుర్యోధనుడి యొక్క తల తన్నాడు. తర్వాత బంధుద్రోహి, పశువులని అరుస్తూ మమ్మల్ని పరిహాసమాడావు కదా, ఇప్పుడు మేము మిమ్మల్ని అంటున్నాం పశువులారా అంటూ బాహు క్రీడ అన్నట్లుగా పరాక్రమాన్ని ప్రకటించి మీ కపట జ్యూతానికి జవాబు చెప్పాం అని మళ్ళీ ఆ దుర్యోధనుడి మీద కోపాన్ని పొందినటువంటి వాడై అని గద చేకొని నృప నీ తనయుని మెడ వట్టి అదిమి తల క్రమ్మర తన్నినగని మును తన్నుట నెమ్మన మిరియ తదగ్రజుండమర్షముతోడన్. మళ్ళీ ఆ గదాదండంతో ఆ మెడని నొక్కి పట్టి మళ్ళీ ఆ పాండవులు పడినటువంటి కష్టాలన్నీ గుర్తుకొచ్చినటువంటి వాడై భీముడు ఆ దుర్యోధనుడి యొక్క తలని మళ్ళీ తన్నేటప్పటికే ధర్మరాజు గారు గబగబా యుద్ధభూమిలోకి పరిగెత్తుకొచ్చి అసలు అలా తల తన్నడమే తప్పు, మళ్ళీ రెండో మాట తన్నవలసిన అవసరం ఏమిటి, ఇటువంటి అవమానం చేస్తే లోకంలో ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారు, తప్పు అని చాలా బాధపడి ఎంతైనా నువ్వు సోదరుడివి దుర్యోధన, నీకు కలిగినటువంటి కష్టానికి నేను చాలా విచారిస్తున్నానని దయతో కూడినటువంటి హృదయం కలిగిన వాడై మాట్లాడుతుంటే బలరాముడు కోపం పొంది నాభి కింద గదాయుద్ధంలో కొట్టి దుర్యోధనుడు పడేటట్టు చేస్తాడా, భీముడు ఇప్పుడే చంపేస్తానని గబగబా వెళ్ళి రథంలో ఉన్నటువంటి నాగలి తీసి భుజం మీద పెట్టుకుని వస్తున్నాడు. కృష్ణ పరమాత్మ గబగబా వెళ్ళి తన యొక్క చేతులతో బలరాముడిని గట్టిగా పట్టుకుని, అన్నయ్య నీకు పూర్తిగా విషయం తెలియకుండా ప్రవర్తించకూడదు, అవతల మైత్రేయ మహర్షి యొక్క శాపం ఉంది. 2 భీముడు ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు, ఎప్పుడో అయితే ద్రౌపదీదేవిని సభలో అవమానించారో ఆనాడే ఆ దుర్యోధనుడి యొక్క తొడలు యుద్ధభూమిలో గదాదండంతో నేను పగలగొడతాను అని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు. ఏ వీరుడైనా ప్రతిజ్ఞను నెరవేర్చుకోవాలి కదా. గదాదండంతో తొడలు విరగొడతానన్నవాడు తొడల్ని గదతో విరగొడతాడు తప్ప పిడికిటి పోట్లతో గుద్దుతాడా. అందుకని తాను ఏది ప్రతిజ్ఞ చేశాడో అది చేశాడు. దానికి మధ్యలో నీకు రోషం ఎందుకు అన్నయ్య అని చెప్పి శాంతపరిస్తే కోపం వచ్చినటువంటి
ఆ బలరాముడు వెళ్ళిపోతూ కపటంతో భీముడు గెలిచాడు అని చెప్పి లోకం ప్రశంసిస్తుంది. యుద్ధధర్మం అతిక్రమించకుండా ప్రవర్తించినటువంటి దుర్యోధనుడికి పుణ్యలోకాలు కలుగుతాయంటూ ఆగ్రహంతో రథం ఎక్కి వెళ్ళిపోయిన తరువాత ఆ దుర్యోధనుడు యుద్ధభూమిలో పడిపోయినటువంటి వాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ వంక చూసి, అసలు ఈ యుద్ధాన్ని వెనక నుండి అధర్మంతో నడిపించినటువంటి వాడివి కృష్ణ నువ్వే. ఒకనాడు నిజానికి భీష్మాచార్యుల వారు పడిపోయేటట్టుగా శిఖండిని అడ్డుపెట్టి కొట్టించావు. ఆ ధర్మరాజు గారి చేత అబద్ధం చెప్పించి ద్రోణాచార్యుల వారిని పడగొట్టించావు. రథచక్రం భూమిలోకి దిగబడిపోయి ఉండగా ఆగు ఆగు అంటున్నా వినకుండా అర్జునుడి యొక్క బాణముల చేత కర్ణుణ్ణి పడగొట్టించావు. ఆ సైంధవుడి యొక్క తల తరిగేయడం కోసమని మాయా తిమిరాన్ని సృష్టించి సూర్యమండలం అంతర్హితం అయినట్లుగా కనపడేటట్టు చేసి సైంధవుడి యొక్క తల పడిపోయేటట్టు చేశావు. నిజానికి భూరిశ్రవుడు ఒక్కడే యుద్ధం చేస్తుంటే ఆ యుద్ధం చేస్తున్న భూరిశ్రవుడు ఒకరితో యుద్ధం చేస్తుంటే వేరొకరితో బాణప్రయోగం చేసి భూరిశ్రవుడు మరణించడానికి కారణమయ్యావు. ఇవాళ నాతో భీముడు ధార్మికంగా యుద్ధం చేయడానికి ప్రయత్నిస్తుంటే అర్జునుడిని పక్కకి తీసుకెళ్ళి మాట్లాడి తొడలు విరగొట్టమని సంజ్ఞ చేయించావు. ఇవన్నీ నువ్వు చేసినటువంటి పాపములు కావా? నీ వల్ల కాదా యుద్ధం ఇలా జరిగిందని అడిగితే జవాబు చెప్తూ కృష్ణ పరమాత్మ ఆయనకి ఏమీ చెప్పవలసిన అవసరం లేకపోయినా మహానుభావుడు ఆ దుర్యోధనుడికి జవాబు చెప్పారు. ఒకనాడు భీముణ్ణి పావులతో కరిపించినప్పుడు నీకు ఈ ధర్మం గుర్తురాలేదా? విషాన్నం పెట్టినప్పుడు గుర్తురాలేదా? లక్క ఇంటిలో పెట్టి పాండవుల్ని కుంతీదేవిని కాల్చి చంపేద్దాం అనుకున్న నాడు ధర్మం గుర్తురాలేదా? లేకపోతే మాయాద్యూతాన్ని ఏర్పాటు చేసి పాండవుల యొక్క ఐశ్వర్యాన్ని అంతటినీ కొల్లగొట్టాలనుకున్న నాడు జ్ఞాపకం రాలేదా? ఋతుస్నాత అయినటువంటి ఆ ద్రౌపదీదేవిని సభకి ఈడ్పించి తెప్పించి వస్త్రాపహరణం చెయ్యాలనుకున్నప్పుడు తొడచరిచి నీ తొడ మీద కూర్చోమన్నప్పుడు ధర్మ జ్ఞాపకం రాలేదా? పాపంతో అహంకారంతో జ్ఞానులైనటువంటి వాళ్ళు పెద్దలైనటువంటి వారు చెప్పిన మంచి మాటలను తిరస్కరించి ప్రవర్తించినప్పుడు ధర్మం జ్ఞాపకం రాలేదా? ఇక నేను ధర్మం తప్పి యుద్ధం చేయించానంటున్నావు. భీష్ముడిని చంపడం కోసమే శిఖండి పుట్టాడు అన్నది లోకానికి అంతటికీ తెలిసున్నటువంటి విషయం. అది భీష్ముడే చెప్పింది, శిఖండిని అడ్డుగా పెట్టి అర్జునుడితో కొట్టించమని. ఇక ద్రోణాచార్యుల వారంటావా, ద్రోణుణ్ణి చంపడం కోసమే హోమకుండంలోంచి దృష్టజ్యుమ్నుడు పుట్టాడు అన్న విషయం కూడా లోకానికి తెలుసు. వాళ్ళ యొక్క మరణములు ఏనాడో నిర్ణయం అయిపోయాయి. ఇక మీరందరూ కలిసి ఒక చిన్న పిల్లవాడు అభిమన్యుణ్ణి కపటంతో చంపేస్తే తండ్రి అయిన అర్జునుడు ప్రతిజ్ఞ చేసి సైంధవుడిని సంహరిస్తానంటే ఆ సమయంలో సైంధవుడి సంహారం అయిపోయేటట్టుగా ఆనుకూల్యత కల్పించడం దయార్ద్ర దృష్టితో సబబైన పని కాదా? అది ఏ విధంగా పాపం అవుతుంది? ఏ విధంగా అన్యాయం అవుతుంది? ఏది ఒకనాడు ఘోషయాత్రలో మీరందరూ ఆ గంధర్వులకు దొరికిపోతే అర్జునుడు మొదలైన వారు వచ్చి మిమ్మల్ని విడిపించారే, అప్పుడు నిజంగా పాండవులు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా? కానీ మీరు మాత్రం వాళ్ళని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదా? ఉత్తరగోగ్రహణంలో నిజానికి మీ అందరూ కూడా అర్జునుడి చేతికి దొరికిన సమ్మోహనాస్త్ర ప్రయోగం చేసి విడిచిపెట్టాడు తప్ప మిమ్మల్ని సంహరించేటటువంటి ప్రయత్నం చేశాడా? పాండవులు ఎప్పుడూ మీ పట్ల ధర్మానురక్తితోటే ఉన్నారు. మీరు మాత్రం ఎప్పుడూ పాండవుల్ని మట్టు పెట్టాలనేటటువంటి కపట బుద్ధులతోటే ఉన్నారు. దాని యొక్క చిట్ట చివరి ఫలితమే భీముడు చేసినటువంటి ప్రతిజ్ఞ నెరవేర్చుకొని నీ తొడలు విరగొట్టడం. కాగా ఇప్పుడు నేడు ధర్మము అని నువ్వు ఆక్రోశిస్తే దాని వలన నీకు కలిగేటటువంటి ప్రయోజనం ఏముంటుందని దుర్యోధనుడికి బుద్ధి చెప్పి పాండవులతో కలిసి సంతోషంగా ఆయన తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఆ రథంలోంచి ముందు అర్జున ఇవాళ నువ్వు దిగిపోయిన తరువాత నీకు యుద్ధ సంబంధమైనటువంటి సంభారములు ఏవున్నాయో అవన్నీ తీసేసుకో. అక్షయబాణతోడేర్వలు తీసేసుకో. కొద్దిగా దూరంగా వెళ్ళి నిలబడు. ఆ పైన ఉన్నటువంటి కపిధ్వజంలోంచి హనుమ భూత సంఘములతో కలిసి వెళ్ళిపోతారు. చిట్ట చివర నేను దిగుతానని చెప్తే అందరూ దూరంగా వెళ్ళిపోయిన తరువాత కృష్ణ పరమాత్మ కిందకి దిగ్గానే తురంగములతో కూడగ నరదము సకలంబు నుజ్వలానల శిఖలన్ సురసురబోయినగని అన్నరుడచ్చెరువంది కృష్ణునకు అభిముఖుడై. ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ రథంలోంచి దిగిపోయారో ఆయన దిగిపోగానే ఆ రథం అంతా కూడా భగ్గున కాలిపోయింది. ఆశ్చర్యపోయినటువంటి అర్జునుడు అడిగాడు, ఇదేమిటి రథం ఇలా కాలిపోయిందని.
నిజంగా ముందు అర్జునుడు దిగకుండా ఉండి ఉంటే అర్జునుడిని దింపేసి దూరంగా పంపించేసి హనుమని వెళ్ళిపోమ్మని చెప్పి అప్పుడు రథం కాలిపోవడానికి అనుమతించాడు తన దిగి కృష్ణ పరమాత్మ. అప్పుడు అర్జునుడికి చెప్తూ భీష్మ ద్రోణ కర్ణాది మహావీరులు ప్రయోగించినటువంటి అస్త్రముల వలన నిజానికి ఈ రథం ఎప్పుడో కాలిపోయింది. కానీ పూర్తిగా ప్రయోజనం నెరవేరిన తరువాత నీకు విజయము కలిగిన తరువాత మాత్రమే ఈ రథం కాలిపోవాలని ఇప్పటి వరకు అనుమతిని ఇవ్వకుండా నిలబెట్టాను. ఇప్పుడు ఇక పని పూర్తయిపోయింది, దుర్యోధనుడు కూడా మరణించాడు కాబట్టి ఆ అస్త్రముల మీద ఉండేటటువంటి గౌరవం చేత ఈ రథం కాలిపోవడానికి ఇప్పుడు అనుమతిని ఇచ్చాను కాబట్టి నిన్ను రక్షించుకున్నాను, నాకు సంతోషం అన్నారు. అక్కడ యుద్ధభూమిలో తొడలు విరిగి పడిపోయినటువంటి దుర్యోధనుడి దగ్గరికి అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యుల వారు వెళ్ళి ఎంతో బాధ పొంది శోకిస్తే ఆ అశ్వత్థామ ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు కాబట్టి అప్పుడు కూడా కక్షతోటి దుర్యోధనుడు ఆ పక్కన ఉన్నటువంటి మున్యాశ్రమంలో ఉన్నటువంటి పిల్లల్ని పిలిపించి ఆ చిన్న చిన్న కలశలతో నీరు తెప్పించి ఆ అశ్వత్థామని సర్వసైన్యాధిపతిగా ఆధిపత్యం ఇచ్చి ఆ మునికుమారుల చేత ఆశీర్వచనం చేయించి ఎప్పటికైనా కక్ష తీర్చుకొని పాండవుల్ని ఓడించు అని చెప్పి వాళ్ళకి చెప్పాడు. ఆ విధంగా అశ్వత్థామకి సర్వసైన్యాధిపత్యం ఇచ్చాననేటటువంటి ఒకే ఒక సంతోషంతో తొడలు విరిగి యుద్ధభూమిలో దుర్యోధనుడు పడున్నాడు. ఆ అశ్వత్థామ మిగిలినటువంటి ఇద్దరు పాండవుల మీద కక్ష తీర్చుకునేటటువంటి ప్రయత్నం మన స్థాయిలో మనం చేద్దామనేటటువంటి పూనికతో వారున్నారు. యుద్ధం పూర్తయిపోయింది, దుర్యోధనుడు కూడా పడిపోయాడనేటటువంటి పరిపూర్ణమైన విజయము సంప్రాప్తించినటువంటి కారణం చేత పరమోత్సాహంతో పాండవులున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ ధర్మ సంస్థాపనార్థం ప్రారంభించినటువంటి శత్రు నిర్మూలనమనబడేటటువంటి పెద్ద యజ్ఞం మహాపూర్ణాహుతికి దగ్గర పడిపోయింది. అటువంటి పరమ సంతోష సమయంలో అందరూ ఆనందంగా ఉన్నారనేటటువంటి ఘట్టం దగ్గర ఇవాల్టి ప్రవచనాన్ని పూర్తి చేసి మళ్ళీ తిరిగి కలుసుకున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ నా చేత పలికించినంత మేర పలుకుతాను అని తెలియచేస్తూ స్వస్తి.